వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని అభ్యసన అధ్యయన పద్ధతులు పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్‌ను చూద్దాం. జీవించడం ద్వారా నేర్చుకోవడం అను సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి. ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి, ఆప్షన్ బి సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి. పాఠశాలలో గాని, వెలుపల గాని విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి, ఆచరణ ద్వారా దానిని సాధించే విధానం. ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి, ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది ఆప్షన్ ఏ జే స్టీవెన్సన్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి బల్లార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జాన్ డ్యూయి. ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని చెప్పిన వారు. ఆప్షన్ ఏ స్టీవెన్సన్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి బల్లార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కిల్పాట్రిక్. ప్రాజెక్టు అంటే పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం అని చెప్పిన వారు. ఆప్షన్ ఏ స్టీవెన్సన్, ఆప్షన్ బి బల్లార్ట్, ఆప్షన్ సి కిల్పాట్రిక్, ఆప్షన్ డి ఆర్మ్స్ట్రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బల్లార్ట్. సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడం ప్రకల్పన అని చెప్పిన వారు. ఆప్షన్ ఏ పార్కర్, ఆప్షన్ బి స్టీవెన్సన్, ఆప్షన్ సి కిల్పాట్రిక్, ఆప్షన్ డి ఆర్మ్స్ట్రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్టీవెన్సన్. ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలలో లేనిది. ఆప్షన్ ఏ ప్రయోజన సూత్రం, ఆప్షన్ బి ఉపయోగ అన్వయ సూత్రం, ఆప్షన్ సి చేయడం ద్వారా నేర్చుకోవడం, ఆప్షన్ డి వివరణ సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వివరణ సూత్రం. ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో పెంపొందే లక్షణం. ఆప్షన్ ఏ క్రమశిక్షణ, ఆప్షన్ బి ధారాళంగా మాట్లాడటం, ఆప్షన్ సి వైజ్ఞానిక వైఖరి, ఆప్షన్ డి పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైజ్ఞానిక వైఖరి. ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని సహాయంతో సమస్యలు పరిష్కరిస్తారు, ఆప్షన్ బి ప్రయోగశాలలో మాత్రమే సమస్యలు కనుగొంటారు, ఆప్షన్ సి సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనిపెడతారు, ఆప్షన్ డి ఇంతకుముందు పరిష్కరింపబడిన విషయాన్ని నిర్ధారిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనిపెడతారు. డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6. ఒక సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు విడివిడిగా గాని గ్రూపులలో గాని సమస్యను పరిష్కరించే పద్ధతి. ఆప్షన్ ఏ ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ బి ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ సి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ డి ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రకల్పన పద్ధతి. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి. ఆప్షన్ ఏ ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ డి శాస్త్రీయ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శాస్త్రీయ పద్ధతి. అన్వేషణ పద్ధతిలోని సోపానాల క్రమం. ఆప్షన్ ఏ నిర్వచించడం, ఆప్షన్ బి వివరించడం, ఆప్షన్ సి ముగింపు, ఆప్షన్ డి ప్రయోగాల నిర్వహణ. ఆప్షన్ 1 ఏ బి సి డి, ఆప్షన్ 2 ఏ డి బి సి, ఆప్షన్ 3
ఏడిసిబి. ఆప్షన్ 4 ఏసిబిడి. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఏడిబిసి. నూతన విద్యా విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యమైన పద్ధతి. ఆప్షన్ ఏ సర్వే పద్ధతి. ఆప్షన్ బి పరిశీలనా పద్ధతి. ఆప్షన్ సి పరిపృచ్ఛ పద్ధతి. ఆప్షన్ డి ప్రయోగాత్మక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ సర్వే పద్ధతి. చిన్న పిల్లలను, మానసిక రోగులను, నిరక్షరాస్యులను, మూగవాళ్లను, పశుపక్షాదుల ప్రవర్తనలను అధ్యాయం చేయని పద్ధతి. ఆప్షన్ ఏ పరిశీలనా పద్ధతి. ఆప్షన్ బి అంతఃపరిశీలనా పద్ధతి. ఆప్షన్ సి సర్వే పద్ధతి. ఆప్షన్ డి పరిపృచ్ఛ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అంతఃపరిశీలనా పద్ధతి. ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనా అంశాలను సన్నద్ధతతోనూ, ఆసక్తితోనూ చాలా స్పష్టంగా, నిశితంగా చూడటం. ఆప్షన్ ఏ పరిపృచ్ఛ. ఆప్షన్ బి సర్వే. ఆప్షన్ సి పరిశీలన. ఆప్షన్ డి అంతఃపరిశీలన. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి పరిశీలన. పరిశీలన అంశాలను సహజ పరిస్థితుల్లో, పరిసరాలలో జరుగుతున్నప్పుడు పరిశీలించడం. ఆప్షన్ ఏ నియంత్రిత పరిశీలన. ఆప్షన్ బి సహజ పరిశీలన. ఆప్షన్ సి సంచరిత పరిశీలన. ఆప్షన్ డి అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి సహజ పరిశీలన. ఏ పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు. ఆప్షన్ ఏ నియంత్రిత పరిశీలన. ఆప్షన్ బి సహజ పరిశీలన. ఆప్షన్ సి సంచరిత పరిశీలన. ఆప్షన్ డి అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి సహజ పరిశీలన. పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. ఆప్షన్ ఏ నియంత్రిత పరిశీలన. ఆప్షన్ బి సహజ పరిశీలన. ఆప్షన్ సి సంచరిత పరిశీలన. ఆప్షన్ డి అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అసంచరిత పరిశీలన. బాలల విద్యా వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను అమర్చినవారు. ఆప్షన్ డే ఏల్. ఆప్షన్ బి అయోవా. ఆప్షన్ సి గెసెల్. ఆప్షన్ డి స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి గెసెల్. థ్యాంక్ యూ.